ఇటీవల కాలంలో వాతావరణ కాలుష్యం రోజు రోజుకి పెరిగిపోతుంది. పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఢిల్లీలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితి చూస్తే పెద్ద ఎత్తున పట్టణాలన్నీ కూడా కలుషితమైనాయి. కాలుష్యం ఉంటే మరోవైపు నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి నదులన్నీ కూడా మురికి కూపంలా కనిపిస్తున్నాయి. మరో మూసిని తలపిస్తుంది కర్నూలులో పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి తుంగభద్ర నది. మనం ప్రస్తుతం కర్నూలు పట్టణానికి పక్కనే ఉన్నాము. ఇవి ఎగువ నుంచి కనిపించేటువంటి అక్కడ పారుతున్నటువంటి కాల్వ ఏదైతే ఉందో ఆ నీరంతా కూడా కర్నూలులో ఉన్నటువంటి ప్రధానంగా ఈ కాల్వలకు కాలువల నుంచి వచ్చేటువంటి వెదజల్లేటువంటి మురికి కూపంలా మారినటువంటి వాటర్ మొత్తం కూడా మనం కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా ఇక్కడ కనిపిస్తోంది. చెత్త చెదారంతో పాటు కలుషితమైనటువంటి నీటి ప్రవాహం అంతా కూడా తుంగభద్ర నదిలో కలుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ కనీసం ఒక క్షణం కూడా నిలబడలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దుర్గంధం వెదజల్లుతూ ఉంది, కంపు కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. తుంగభద్ర నది పూర్తిగా కాలుష్యమయం కావడంతో నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి పల్లె ప్రజలంతా కూడా కాలుష్యం నీరే తాగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనారోగ్యాల కావడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్పష్టంగా మనం చూస్తున్నాము. ఇది మనం చూస్తున్నటువంటిది మరో మూసీ నది, హైదరాబాదులో ఉన్నటువంటి మూసీ నది అనుకున్నారు, కానీ ఇది మూసీ నది కాదు, మూసీ కాలువ అంతకంటే కాదు. కేవలం తుంగభద్ర నది పరివాహక ప్రాంతం. తుంగభద్ర నది ప్రస్తుతం కాలుష్య కోరల్లో చిక్కుకుంది అని చెప్పడానికి స్పష్టంగా కనిపిస్తున్నటువంటి విజువలైజేషన్ మన వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్ చూపిస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. మేము మొత్తంగా చూసుకుంటే తుంగభద్రకి చాలా చరిత్ర ఉంది. తుంగభద్ర కృష్ణానదికి ప్రధానంగా ఉపనదిగా కొనసాగుతుంది. ఇది కర్ణాటకలో ప్రారంభమై ఇటు మనకి నాగార్జున సాగర్ వరకు పారుతున్నటువంటి వందల కిలోమీటర్లు పారుతున్నటువంటి ఈ నది కాలుష్య కూరల్లో చిక్కుకున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇది రామాయణ కాలంలో పంపానదిగా పిలువబడే తుంగభద్ర నది కర్ణాటక పడమటి కనుమల్లో జన్మించి తుంగభద్ర అనేటువంటి రెండు నదుల కలయిక వలన ఏర్పడింది. అక్కడ నుంచి ఇక్కడ దాకా పారుతున్నటువంటి ఈ నదీ పరివాహం మొత్తం కలుషితమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనకు ఎదురుగా చూస్తూ ఉన్నాం. మరోవైపు నదిలో ఉన్నటువంటి ఇసుకను కూడా తవ్వేసి నీటి ఫిల్టరేషన్ కాకుండా ఉండేందుకు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి.